మంచిర్యాల జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థిని అదృశ్యం ఇప్పుడు కలకల రేపుతోంది. కోటిపల్లి కేజీబీవీ పాఠశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న సాయి శృతి అనేటువంటి 17 ఏళ్ల విద్యార్థిని నిన్న ఉదయం నుంచి కనిపించకుండా పోయింది. ఈ ఘటన స్థానికుల్లో ఆందోళన కలిగించింది. అయితే ఈ విషయంపై విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయి శృతి ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. లాస్ట్ నైట్ అమ్మాయి 38th రోజు జాయిన్ అయింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీలో. 2 డేసే అవుతుంది అమ్మాయి వచ్చి. వాళ్ళ పేరెంట్స్కి సాటర్డే ఫోన్ చేసింది. సరే అమ్మ మేము సండే వస్తాము తీసుకెళ్తామని అన్నారు. అమ్మాయి ఏడవని కూడా లేదు, ఏమి లేదు, ఇంటికి వెళ్తా అని కూడా అనలేదు. ఓన్లీ పేరెంట్స్తో మాట్లాడింది. పేరెంట్స్ కూడా రేపు వస్తే తీసుకెళ్తామని చెప్పిండ్రు. కానీ అమ్మాయి ఉదయం 3 గంటలకి వాష్రూమ్ లేచింది. తన ఫ్రెండ్తో పాటు వాష్రూమ్ వెళ్ళొచ్చి మళ్ళీ పడుకుంది. దాని తర్వాత పడుకున్నది అనుకున్నాం కానీ మళ్ళీ 3 o'clock తర్వాత 4 వరకు వెళ్ళినట్టుంది అమ్మాయి. ఫ్రంట్ నుంచి వెళ్తే సీసీ కెమెరాలు ఉన్నాయి కనిపించేది. కానీ సీసీ కెమెరా పడకుండా ఆధార్ కార్డు ఒకటి పట్టుకొని లగేజ్ మొత్తం ఇక్కడే ఉంది. 2 లగేజెస్ ఉన్నాయి. ఒక ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళిపోయింది. బ్యాక్ సైడ్ నుంచి కాంపౌండ్ వాల్ నుంచి వెళ్ళిపోయింది. మేము వెతికి పేరెంట్స్ ఇన్ఫామ్ చేసినాం, పోలీసులకు కూడా ఇన్ఫామ్ చేసినాం. వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు దీని గురించి.